నమస్తే. నేను మీ అల్లదుర్గం సురేష్ ముదిరాజ్, ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుని. యాదగిరిగుట్టలో ముదిరాజుల సత్రం నిర్మాణం కొరకు ఈరోజు రాష్ట్రంలో చందాల సేకరణకు ఇద్దరు వ్యక్తులు బయలుదేరినారు. వారిలో ప్రథములు మోర రవికాంత్ ముదిరాజ్, కీసర్ ప్రాంతానికి చెందినవారు కాగా, కురువృద్ధులు ఉప్పరి నారాయణ ముదిరాజ్. వీరిద్దరు కూడా బండ ప్రకాష్కు గారికి అత్యంత సన్నిహితులు. ముఖ్యంగా మోర రవికాంత్ గారు కులము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో ప్రభావం చూపించదు అనుకుంటూనే తను ఈ కుల వ్యవహారాల్లో కల్పించుకుంటూ ఉంటాడు. సాధారణంగా ఎక్కువ మటుకు బీఆర్ఎస్ లో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి, బీఆర్ఎస్ నాయకునిగా చలామణి అవుతుంటాడు కాబట్టి. ఇంకా ఉపనారాయణ గారి గురించి తెలుసు మనకు. చాలా సంవత్సరాలుగా ఆయన ముదిరాజ్ సంఘంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ మటుకు బీజేపీకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాడు. వీరిద్దరు కూడా ముదిరాజులకు అత్యంత ప్రధానమైనటువంటి డిమాండ్ పట్ల వ్యతిరేకత ప్రదర్శించేటువంటి వ్యక్తులే. అదేంటంటే బీసీ విషయంలో వీళ్ళెప్పుడు కూడా ముదిరాజులకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. బీసీ ఒకటే మన అన్ని సమస్యలకు సొల్యూషన్ కాదని అంటూనే మన బీసీకి మేము వ్యతిరేకం కాదంటారు. బీసీ అన్ని సొల్యూషన్స్కు అది ప్రధానమైనది కాదంటూనే బీసీఏకు మేము వ్యతిరేకం కాదని అంటే ముదిరాజులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు సాధారణంగా. ఇంకా ఎవరు యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో వీరు వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్లో వచ్చేసి చాలాసేపు చర్చించి వాళ్ళను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం, అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళను ఈ ఉద్యమం వైపు నడపకుండా చూడడం అనేది వీళ్ళ యొక్క తంతు. ప్రధానంగా బండ ప్రకాష్కి అనుకూలంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. మనకు తెలుసు బండ ప్రకాష్ గారు ముదిరాల రిజర్వేషన్స్కి ఏ విధంగా వ్యతిరేకం అనేది. నేను చెప్పేది ఏంటంటే మోర రవికాంత్ గారు మంచి ఒక ముదిరాజు ఎమ్మెల్యే, గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మన్నె లక్ష్మీ నర్సయ్య, ఒకప్పుడు ఇబ్రాహీంపట్నంకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మన్నె లక్ష్మీ నర్సయ్యకు అత్యంత సమీప బంధువు, మంచి డబ్బున్నటువంటి వ్యక్తి, భూములు ఉన్నాయి, ఆర్థికంగా బాగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ముద్రాలందరూ కూడా ఈయనకు బాగానే ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాడు. మన దాంట్లో చాలా ధనవంతులు ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు, ఈయన అట్లా ఎదిగిండు, ఈయన ఎట్లా ఎదిగిండు, ఎదగడానికి అనేక మార్గాలు ఉన్నాయి, మనం ఆర్థికంగా ఎదగాలి అనేది ఈయన ప్రధానంగా చెప్తుంటాడు. కాకపోతే ఉద్యోగాల్లో విషయానికి వచ్చినట్టయితే 4 గంటలు ఎక్కువ కష్టపడాలి, ముద్రాలు 4 గంటలు ఎక్కువ కష్టపడాలి, గ్రూప్ 1 చదివితే గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 2 చదివితే గ్రూప్ 3 వస్తుంది అని ప్రవచనాలు చెప్తా ఉంటాడు ఈయన. అంటే ఈయన కనీస జ్ఞానము మర్చిపోతున్నాడు. ఏంటంటే ఈ 4 గంటలు ఎక్కువ చదివే సమయం అనేది ఒక ముద్రాలకు మాత్రమే లభ్యం కాదు, అందరికీ రోజుకు 24 గంటలు ఉంటాయి అన్న విషయం మీకు తెలుసు మరి తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా కష్టపడే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకుండి రిజర్వేషన్స్ మనకు లేవన్న సోయి మాత్రం ఈయన యాక్సెప్ట్ చేయడు. ముద్రాలు ఇంకా కష్టపడాలి, కష్టపడ్డారు, ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్లో వచ్చినాయి, కానీ అక్కడ రిజర్వేషన్ ఏ విధంగా కూడా పనిచేయలేదన్న సంగతి ఆయన అంగీకరించాడు దాన్ని. అంటే రిజర్వేషన్స్కు ఒక రకంగా వ్యతిరేకంగానే పనిచేస్తూ బండ ప్రకాష్ గారికి అనుకూలంగా ఉంటాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ముదిరాజుల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ముదిరాలకు బీసీఏ కావాలి, బీసీఏకు మన నాయకులు అడ్డుపడుతున్నారనే సంగతి చాలా మట్టుకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. దాన్ని సబ్సైడ్ చేయడానికి ఇప్పుడు ఈ మధ్య కోకపేటు భూమి విషయంలో కూడా చర్చకు ప్రధానంగా వస్తుంది కాబట్టి, శివ లాంటి యువకుడు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, నూకప్ జాన్ ముదిరాజు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, ఆంధ్రకేని పాపయ్య ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే ముదిరాజుల యొక్క ఆలోచనను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వీళ్ళు చందాదారుల అవతారం ఎత్తారు. వీళ్ళిద్దరు మోర రవికాంతులు తర్వాత ఉపనారాయణ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 200 మంది శాశ్వత సభ్యులు ఎంపిక చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసే కార్యక్రమంలో కొంతమంది దగ్గర ఆల్రెడీ వసూలు చేశారు, ఇక రోజు తిరుగుతూ ఉన్నారు ఇదే క్రమంలో. అంటే దీనికి మేము వ్యతిరేకం కాదు, మనకు సత్రం కట్టడం అనేది మేము వ్యతిరేకం కాదు, కానీ వీళ్ళు ఈ పనికి పూనుకున్నారనే దాంట్లో ఇదేదో ఒక కుట్ర దాగి ఉందనేది మా అభియోగం. దాంట్లో ఎవరున్నా సరే, జానకిరాములు గారు ఉన్నారు, ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసి మేము తప్పు పట్టేది కాదు, కానీ వీళ్ళు చేయడం అనేది కొంచెం సందేహాస్పదంగా ఉంది. ఎందుకు అంటే 200 మంది దగ్గర 1 లక్ష రూపాయలు చొప్పున వసూలు చేస్తే కూడా 2 కోట్లు రావు. కానీ ముదిరాలకు అత్యంత ప్రధానమైనటువంటి హాస్టల్ లేదు ఈ ప్రాంతంలో, ముదిరాలకు వస్తే తలదాచుకోవడానికి ఒక ఆశ్రయం లేదు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో.
దీని గురించి గత 70 సంవత్సరాలుగా ఆలోచించండి, వీళ్ళు ఉన్న పలంగా దీనికి ఎందుకు పూనుకున్నారని ఒకటి ఫస్ట్ సందేహం. రెండో సందేహం ఏంటంటే, ఏనాడు కూడా వీళ్ళు బండ ప్రకాష్ గారిని ప్రశ్నించిన దాఖలాల్లో ప్రతి సందర్భంలో ఆయన వెనకేసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉప్పనారాయణ గారు అయితే బండ ప్రకాష్ గారు 1.26 లక్షలనే ఏనాడు కూడా ఆయన నివేదిక ఇవ్వలేడు, బీసీ కమిషన్కి నివేదిక ఇవ్వలేడు, ఎక్కడ కూడా ఆయన చెప్పలేడు అని ఆయన వెనకేసుకొచ్చాడు. ఎందుకంటే కొంత బెనిఫిట్స్ వాళ్ళకు జరిగి ఉండొచ్చు, మనం తప్పుపట్టడానికి వీల్లేదు కాబట్టి. కానీ ఇక్కడ ముదిరాజు భవనము 2018లో దానికి సంబంధించిన స్థలము ఆనాడు 30 కులాలకు 60 ఎకరాల వరకు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు కోకాపేట వచ్చింది. ఆ కోకాపేట స్థలం మనకు మాత్రమే వచ్చినట్టుగా ఒక చిత్రీకరణ చేసిన దాంట్లో వీళ్ళిద్దరు కూడా ప్రధానమే. రాష్ట్రంలో ఎవరికీ రాలేదు అంత విలువైన స్థలము కేవలం ముదిరాలకు వచ్చిందని. కానీ తర్వాత ఇప్పుడు నూకం జాన్ లాంటి వ్యక్తులు దాన్ని బట్టబయలు చేసినారు. అక్కడ ఏముంది, మనకు స్థలం మాత్రమే మిగిలింది కానీ మిగతా అక్కడ భవనాలు కూడా పూర్తయినాయి అన్న సంగతి వీళ్ళకు తర్వాత తెలిసింది. అది ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని కులాలకు ఇచ్చినట్టుగానే 5 ఎకరాలు ఇస్తూ 5 కోట్లు ముదిరాలకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అదే ప్రాంతంలో ఒకవైపు గౌడ్స్ కి, మున్నూరు కాపులకు, పెరికలకు, కటికలకు ఇస్తూ మనకు వెనకాలనే ముదిరాలకు ఇచ్చిన స్థలానికి వెనుక బాగానే కుర్మలకు, యాదవులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తూ వాళ్ళకు కూడా 5 కోట్లు ఇవ్వడం జరిగింది. 5 కోట్లు ఇచ్చి వాళ్ళు భవనాలు నిర్మించుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు భవనాలు నిర్మించుకున్నారు. అక్కడ 2 కుర్మ భవనం అయింది, యాదవ భవనం అయింది. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే కుర్మల్లో విద్యార్థులు అధికంగా ఉన్నారు, యాదవుల్లో తక్కువ ఉన్నారు. కాబట్టి కుర్మల భవనానికి ప్రారంభోత్సవం జరిగింది. ఎప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో ఆయన అధికారంలోకి చేపడితే సరిగ్గా 1 ఇయర్ తర్వాత అంటే 14వ తేదీ 12వ నెల 2024 నాడు కోగాపేటలో కుర్మ దొడ్డు కొమరయ్య కుర్మ హాస్టల్ భవనానికి శంకుస్థాపన జరిగింది. అది కూడా 3 అంతస్తులు, మంచి చూడ చక్కని భవనం, చాలా బాగుంది. కాంపౌండ్ వాల్ లేదు, కానీ మంచి నిర్మాణం అయితే పూర్తి చేసుకుంది. ఎంత అమౌంట్తోని అంటే మీరు ఆశ్చర్యపోతారు. 5.95 లక్షలు అంటే 595 లక్షలు అంటే 5,95,00,000, దాదాపుగా 6 కోట్లు. 6 కోట్లతో భవన నిర్మాణం పూర్తయింది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ముద్రాలు అమాయకులు కాబట్టి, వీళ్ళకి చదువు రాదు కాబట్టి, వీళ్ళకి అంత జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళను ఎట్లా చేస్తారంటే ఒక బొమ్మను చిత్రీకరించి, ఇది మన భవనం అంటే దానిలో మనకి ఎంటర్ అయినట్టు మనకు ఒక అనుభూతిని కలిగేస్తారు. దాంట్లో మన వాళ్ళు దిట్టలు కాబట్టి ఒక 6 అంతస్తుల భవనం కడతాం, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క గది కేటాయిస్తాం అని నమ్మబలికారు. ఎందుకంటే డబ్బులు కలెక్షన్ చేయాలి కదా, 5 కోట్లు సరిపో మనకు. కాబట్టి ప్రజల నుంచి మనం సేకరించాలి కదా డబ్బులు అనే ఒక మైండ్ సెట్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని పెండింగ్ పెట్టేసి మనకు ఒకవైపు మాత్రమే కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది. అది కూడా బండ ప్రకాష్ గారు తన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి 1 కోటి రూపాయలు తీసి ఈ భవనానికి నేను ఇస్తున్నానని చెప్పి దాంట్లో నుంచి ఖర్చు చేయడం జరిగింది. ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఈయన 1 కోటి రూపాయలు, 5 + 1 కోటి 6 కోట్లు మనకు సిద్ధంగా ఉన్నాయి. 2018లోనే మనకు ఆ డబ్బులు వచ్చినాయి. మరి మన వెనకాల ఉన్నటువంటి కురుమల భవనం 5.95 లక్షలతో పూర్తయింది కదా, అంటే 6 కోట్లతోనే 3 అంతస్తుల భవనం పూర్తయింది. 5 ఎకరాల స్థలంలో కట్టలే వాళ్ళు, కొంత ఒక 1/2 ఎకరా స్థలంలో కట్టారు. సేమ్ అదే విధంగా ముద్రాలు కూడా కట్టుకుని అయిపోతుండే కదా, మనకు ఒక భవనం అయితే సిద్ధంగా ఉండేది కదా. ఈరోజు రాష్ట్ర ముద్రాలు వస్తే అక్కడ ఉండేడానికి అవకాశం ఉంటుండే కదా. వీళ్ళు లేనిది ఒక కల్పన చేసి, ఒక అద్భుతమైనటువంటి కల్పన అంటే మనకు అనుభూతిని క్రియేట్ చేస్తూ, మేము 6 అంతస్తులు కడతాము, ఇన్ని ఒక ఫ్లోర్లో లైబ్రరీ, ఒక ఫ్లోర్లో అమ్మాయిలు, ఇట్లా రకరకాలుగా మనకు ఒక భ్రమ అనేది కలిగజేసి ఏది కాకుండా ఒకవైపు మాత్రమే కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. ఈ మధ్య మేము పదే ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెనుక సైడ్ ఇప్పుడు గోతి తీసిరు కాంపౌండ్ వాల్, రిటర్నింగ్ వాల్ కొరకు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులుండి ఖర్చు పెట్టే స్థాయి ఉన్నా కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని నానుస్తూ పైసలు కలెక్షన్ చేసే భాగంలో దాన్ని పెండింగ్ పెట్టింది కదా ఆ భవనాన్ని. మరి దాని గురించి వీళ్ళు ఎందుకు ప్రశ్నించలే? ఈ ఉప్పనారాయణ కావచ్చు, ఈ మోర రవికాంత్ గారు కానీ డబ్బులు ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఈరోజు కేవలం 200 మంది దగ్గరికి తిరుగుతున్నారు. మీరు కాలికి బల్పాలు కట్టుకొని ఒక్కొక్క వ్యక్తి దగ్గర పోయి 1 లక్ష రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. తిప్పి కొడితే 2 కోట్లు వస్తాయి. 2 కోట్లతో మీరు ఎన్ని రూమ్లు కట్టిస్తారు యాదగిరిగుట్టలో? సో అది సత్రానికి కూడా మన ముద్రాల్లో పోయినా కూడా అక్కడ డబ్బులు వసూలు చేస్తారు కదా.
ఇది మనకు ఫ్రీగా వచ్చేది కదా, హైదరాబాద్ నగరం నడిబొడ్డునా. ఇది ముఖ్యమా? విద్యకు కానీ మీటింగ్లకు కానీ మన ముద్రాలకు అవసరమైనటువంటి ఆత్మగౌరవ భవనం ఇంపార్టెంటా, మనకు సత్రం ఇంపార్టెంటా అంటే సత్రం ఇంపార్టెంట్ కాదనట్లేదు. కానీ మీరు ఒక సంఘంలో, ముద్రా సంఘంలో పనిచేస్తూ, రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తూ ముద్రాజులను వంచిస్తున్నారు చూడండి, దాన్ని తప్పుపడుతున్నాం మేము. మీరు వంచడాన్ని, ముద్రాజులను వంచడాన్ని తప్పుపడుతున్నాం మిమ్మల్ని. మీరు 2 కోట్లు వసూలు చేసి అది కూడా అసంపూర్తిగా ఉంటుంది. ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి అంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముద్రాజు బాగా సంపన్నులుగా ఉన్నారు. మీరు అంతా డబ్బులు ఇస్తే మేము ఇక్కడ సత్రం కడతాం, అది మీరు వినియోగించుకోవచ్చు. మేము అక్కడికి వచ్చినా కూడా మళ్ళీ డబ్బులు కట్టి ఉండాలి కదా. ఈరోజు శ్రీశైలం సత్రం ఉంది, ఎంతమంది ముద్రాలు ఈ రాష్ట్రంలో ఉపయోగించుకున్నారు? ఎంతమంది ముద్రాలు తెలుసు? అక్కడ ముద్రాలు ఆ సత్రం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? ఈరోజు బోయగూడలో భవనం ఉంది, ముద్రాల భవనం, అది ఎంతవరకు ముద్రాలకు ఉపయోగపడుతుంది? దాని మీద వచ్చిన ఆదాయాలు ఏమైనా లెక్కలు చెప్తున్నారా వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ మీరు వసూలు చేసిన పైసలకి ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే కదా. ఎందుకు ముద్రాలని ఈ విధంగా వంచే ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చిన 6 కోట్లతోని మనకు ఆత్మగౌరవ భవనం కోకపేటలో ఈ పాటికి పూర్తయింది, 3 అంతస్తులు. లేదు నీకు ఇంకా అద్భుతంగా కట్టుకోవాలి, మనము ఈ మిగతా కులాల కంటే కూడా మనం బాగున్నామంటే అప్పుడు కలెక్షన్ చేసి మీరు ఇంకా ప్లేస్ ఉంది కదా అక్కడ. మనకు 5 ఎకరాల స్థలంలో ఇంకో 2 ఎకరాలు మీరు కట్టాలనుకుంటే. మనము గ్రామాల్లో చూస్తున్నాం, ప్రతి ఎన్నికల్లో డబ్బులు వసూలు చేస్తారు. ఒక సంవత్సరం బునాదులు తీస్తారు, ఒక సంవత్సరం పిల్లలు వేస్తారు, ఒక సంవత్సరం స్లాబ్ వేస్తారు, ఒక సంవత్సరం ఒక గోడ కడతారు, ఇంకోసారి ఎక్కడ భవనాలు పూర్తవుతున్నాయా? బండప్రకాష్ గారు అయితే తన జీవిత కాలంలో, అంటే తను పనిచేసినటువంటి, తను పదవి పొందిన తర్వాత, ముద్రాల పేరు చెప్పుకొని పదవి పొందిన ఈ కాలంలో 2016 నుంచి నేటి వరకు 8 కోట్ల రూపాయలు పెద్దమ్మ గుళ్ళకు, సంఘ భవనాలకు అని చెప్పి ఖర్చు చేసిండు కదా. 8 కోట్లే కదా, 8 కోట్లే కదా. ఈరోజు సిద్దిపేటలో హరీష్ రావు గారు 7 కోట్లతోనూ ఒక ముద్రాలకు ఫంక్షన్ హాల్ కట్టించిండు, 7 కోట్ల రూపాయలతో, 7 crores. మరి అంత ఎందుకైందో అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు కుర్మల భవనమే 6 కోట్లలో 3 అంతస్తులు పూర్తయింది. మరి అక్కడ 7 కోట్లు అంటే ఏసీ హాలు ఇంకా ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది అది. మరి అదే చంద్రశేఖరరావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, తను ఒక ఏర్పాటు చేసినటువంటి అధునాతన సౌకర్యాలతో కూడినటువంటి ఒక ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ప్రాంతంలో ముద్రాజులకు కూడా ఒకటి సంఘ భవనం, అది ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్పి 3 కోట్లు శాంక్షన్ చేసిండు కదా. అది ఏమైంది? దానిలో అప్పుడు బండప్రకాష్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు కదా, యాదగిరి గారు ఉన్నారు కదా. అక్కడ ఏం చేశారు ఆ 3 కోట్ల రూపాయలు? ఎంతవరకు నిర్మాణమైంది ఒకసారి దాన్ని బయట పెట్టండి మీరు. గజ్వేల్ పట్టణంలో ముద్రా సంఘ భవనం ఏ స్థాయిలో ఉంది, ఎంత డబ్బు ఖర్చు అయింది, ఇంకెంత అవసరం పడుతుంది ఒకసారి బయట పెట్టండి. ముద్రాజులను దృష్టిని దారి మల్చే ప్రయత్నమే తప్ప మీరు ఇంకా ఇతరత్ర ఏమి చేయరు. మోర రవికాంత్ గారు కానీ, ఉపనారాయణ గారు కానీ. ఎంతకాలం అని మీరు ఇంకా ముద్రాలను వంచిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, మాయమాటలు చెప్తా ఉంటారు, అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటారు. దీనికి మీరు జవాబు చెప్పాలి. మీరు ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించలేకపోయారు? 6 కోట్లతో పూర్తయి ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించలేదు? ఇప్పుడు అక్కడ శిలాఫలకం పైన ఉంది కదా. ప్రభుత్వాలు చూడండి ఎంత ఇది అంటే. నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన 1 year చేశారు కాబట్టి 2023 నాటికే కుర్మల భవనం పూర్తయింది. 2023 ఇప్పుడు 26, 3 సంవత్సరాలు అయిపోయింది. మనకు ఒక కంపౌండ్ వాళ్ళు తప్పించి ఇంకేం జరగలేదు. మీరు ఏం చేసినప్పుడు? బండప్రకాష్ ఎందుకు ప్రశ్నించలే మీరు? ఉపనారాయణ గారు మీరు ఎప్పటికీ ఆయన పడి ఉంటారు కదా. మీ అబ్బాయికి ఏదైనా పీపీ ఇచ్చేసరికి మీరు అది కలుస్తూ ఉంటారు కదా. కలిసిన సందర్భం ఇవన్నీ ఎందుకు డిస్కషన్ చేయలేదు మీరు? మోరావు గాంధీ గారు అయితే అనుకు సహచరుడే కదా. దయచేసి ముద్రాలకు అవసరమైనటువంటి ప్రాథమిక ఈ రాష్ట్రంలో అందరికీ లభించని ఏకైక హక్కు, రిజర్వేషన్ హక్కు ముద్రాజులకు రావట్లేదు. దాని విషయంలో మీ సమాధానం చెప్పాలి. ఎందుకు హైకోర్టులో 2009లో మీరు హైకోర్టు తీర్పులో ఏముంది? మీరు ఏ విషయం పట్టుకొని మీరు సుప్రీంకోర్టు పోయారు? సుప్రీంకోర్టు నుంచి ఎందుకు తెచ్చిండు మీ బండప్రకాష్ గారు? దాన్ని ఏనాడైనా ప్రశ్నిస్తున్నారా మీరు? వీటికి సమాధానం చెప్పాలని చెప్పి రాష్ట్ర ముద్రాజుల పక్షాన ముద్రా సంక్షేమ సమితి డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా దీనికి జవాబు ఇచ్చుకోవాలి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు ఇవ్వాల్సింది ఉపనారాయణ గారు కావచ్చు, తర్వాత మోర రవికాంత్ గారు కావచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో ముద్రాలకు చెప్పినట్టయితే ముద్రాలు కూడా ఎవరు ఏ ప్రశ్న అడిగినా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది.
ధన్యవాదాలు.